నమస్తే, వెల్కమ్ టు సాలిటీ ఎంటర్టైన్మెంట్. నా పేరు పవన్ కుమార్. ఇప్పుడు మనం మోడర్న్ మిస్సమ్మ సినిమాకి సంబంధించినటువంటి యాక్ట్రెస్ తన్మయ్ ఖుషి గారితో ఉన్నాం. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరిన్ని విషయాలు తన ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే అండి. గుడ్ టు సీ యూ టూ. మోడర్న్ మిస్సమ్మ టైటిల్ మేము గతంలో చూసాము. అది చాలా పెద్ద, అంటే ఆ టైటిల్ చాలా బ్రాండ్ ఉంది. ఇప్పుడు అదే టైటిల్ మీరు వాడుకోవడం జరిగింది. అంటే సావిత్రి గారు, భూమిక గారు వాడడం జరిగిన టైటిల్. ఆ టైటిల్కి ఇప్పుడు న్యాయం జరగబోతుందా? టైటిల్ తీసుకోవడానికి కారణం ఏంది మేడం? అంటే క్యారెక్టర్ అలాంటిది. సో మిస్ అమ్మ అలాంటి క్యారెక్టర్. సో ఇది కూడా కొంచెం అలానే ఉండబోతుంది. కాకపోతే మోడర్న్ జనరేషన్లో అమ్మాయిలు ఎలా ఉన్నారు, మోడర్న్ జనరేషన్లో మిస్ అమ్మాయిలు ఎలా ఉన్నారు, అలా ఉండబోతుంది కాబట్టి ఆ టైటిల్ పెట్టారు. ఇందాక ఒక స్టేట్మెంట్ కూడా చెప్పడం జరిగింది, పెళ్లి అంటే అంటే దూరంగా ఉండన్నట్టు మాట్లాడింది. నిజ జీవితంలో కూడా మీరు పెళ్లికి దూరంగా ఉంటారా మేడం? లేదండి, పెళ్లి మీద నాకేం నెగిటివ్ ఒపీనియన్ లేదు. కాకపోతే రైట్ టైం, రైట్ సిచ్యువేషన్ అండ్ ఒక ప్రాపర్ స్ట్రాంగ్ మెంటాలిటీతో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవాలి అన్నది నా ఒపీనియన్. వరుసగా మీ సినిమాలు వస్తూనే ఉన్నాయి మేడం. అంటే ఎట్లా ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? అంటే 23 నుంచి ఇప్పటి వరకు కూడా అసలు నాన్ స్టాప్ మంత్ మీ సినిమా వస్తూనే ఉంది. మొన్ననే చూసుకున్న ఏ చికిత్స సినిమా వచ్చింది, ఇప్పుడు ఇది వస్తుంది. ఎట్లా ప్లాన్ చేస్తున్నారు? ఏంది రీజన్ ఏంది? సో ఇదంతా వేరే వేరే టైం లైన్ లో నేను చేసింది అంతా ఇప్పుడు ఈ ఇయర్ లో రిలీజ్ చేయడం జరిగింది. సో వస్తుంది, సినిమా చేస్తాను. నాకేమి అన్ని వరుసగా రాదు, మంత్ కి వస్తుంది. కాకపోతే రిలీజ్ అవ్వడం ఒకటేసారి అవుతుంది అంతే వరుసగా. మీరు చాలా అంటే దిగ్గజమైన యాక్ట్రెస్ మీరు. సో మీకు ఇన్స్టాగ్రామ్ లో జస్ట్ 11K ఫాలోవర్స్. ఆ రీజన్ ఏంటంటే అంటే మీరు ఎక్కువ వాడరా, లేకుంటే మీకు ఏం చెప్పదలుచు? సో బేసిక్ గా నాకు సోషల్ మీడియా అంత ఇంట్రెస్ట్ లేకుండే ఫస్ట్ నుంచి కూడా. 23 తర్వాత నేను సోషల్ మీడియా యాక్టివ్ గా ఉండడం జరిగింది. బట్ దెన్ అప్పటికి కూడా ఐ హ్యాడ్ నో క్లూ ఇన్స్టాగ్రామ్ ఇంత బూమింగ్ లో ఉంది అది ఇది అనేసి. కొంచెం ఇన్స్టాగ్రామ్ అంత అలవాటు లేదు, యాక్టివ్ గా ఉండను. బట్ దెన్ ఇప్పుడు ఐ ట్రై. మీరు కరెక్ట్ గానే చెప్పారు. మిస్ అమ్మ కోసం ఎట్లా ప్రిపేర్ అయ్యారు మేడం? అంటే ఆ సబ్జెక్ట్ చాలా పెద్ద సబ్జెక్ట్ కదా, ఎలా ప్రిపేర్ అయ్యారు మిస్ అమ్మ కోసం, మోడర్న్ మిస్ అమ్మ? సో ఇది పెద్ద ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఎందుకంటే నేను కూడా అదే విధంగా థింక్ చేస్తాను, నా పక్కన ఉన్న అమ్మాయి కూడా అలాగే థింక్ చేస్తుంది. ఇట్స్ ఎ గర్ల్ నెక్స్ట్ డోర్ క్యారెక్టరే. సో ప్రతి ఒక్క అమ్మాయి ఏదైతే క్యారెక్టర్ ఉంటుందో, ఏదైతే థింకింగ్ ప్రాసెస్ ఉంటుందో అలాంటిదే ఇది కూడా. సో రియల్ లైఫ్ గా నేను ఎలా ఉంటానో కైండ్ ఆఫ్ అలానే ఉన్నట్లు అనిపించింది క్యారెక్టర్ వైస్ గా కూడా. తన్మయ్ ఖుషి గారు ఏం చెప్పదలుచుకోరు? పెళ్లి చేసుకోవాలా వద్దా, సింగిల్ ఉండాలా అంటే ఏం చెప్తారు మేడం? మీకు పెళ్లి చేసుకోవాలి, ఇంకా నేను సింగిల్ గా ఉండలేకపోతున్నాను అన్నప్పుడు పెళ్లి చేసుకోండి. ఏం చెప్తారు మీ సినిమా గురించి? అంటే మీ సినిమా ఒక స్పెషాలిటీ ఏంటి, మీ సినిమాకున్న గొప్పతనం ఏంటి, చూడని వాళ్ళకి ఏం చెప్తారు మేడం? సినిమాకున్న గొప్పతనం ఏంటంటే నేను అదే చెప్తున్నాను. అంటే కొంతమంది అమ్మాయిలు ఇప్పుడు ఇవాళ జనరేషన్లో పేరెంట్స్కి పెళ్ళి వద్దు అని చెప్తున్నప్పుడల్లా నేను కరెక్ట్గానే చేస్తున్నానా లేదా, మేబీ పెళ్లి చేసుకోవాలా అన్న డౌట్ అండ్ మైండ్ సెట్లో ఉంటారు. సో అలాంటి వాళ్ళకి కొంచెం క్లారిటీ ఇస్తుందేమో ఈ ఫిలిం. ప్రతి ఒక్కరు ఒక అమ్మాయి కనెక్ట్ అయ్యే క్యారెక్టర్, అమ్మాయి కూడా కాదు అబ్బాయిలు కూడా కనెక్ట్ అయ్యే క్యారెక్టర్, హర్ష క్యారెక్టర్కి కనెక్ట్ అవుతుంది. తెలుగు చాలా చక్కగా మాట్లాడుతుంది. మీరు తెలుగు అమ్మాయినా మేడం? ಇಲ್ಲ, ನಾನು ತಮಿಳಿಯನ್, తెలుగు ಇಲ್ಲ. బట్ దెన్ ఐ వాస్ బోర్న్ అండ్ బాట్ అప్ ఇన్ తెలంగాణ కాబట్టి తెలంగాణ ఇంకా తమిళ్ రెండు. తెలుసుకోవచ్చు మేడం మీ ఫేవరెట్ యాక్టర్ ఎవరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో నా ఫేవరెట్ యాక్టర్ వచ్చేసి రామ్ చరణ్ గారండి. సో రామ్ చరణ్ గారితో సిస్టర్ క్యారెక్టర్ చేసే అవకాశం చేస్తారా? ఎందుకండి సిస్టర్ క్యారెక్టర్ ఇష్టమని చెప్తున్నాను. సిస్టర్ క్యారెక్టర్ సిస్టర్ ఎట్లా అవుతారండి? లేదు, చూద్దాం. హీరోయిన్ గా చేయాలనుకుంటారు రామ్ చరణ్ గారు? హోప్ఫుల్లీ, టచ్ వుడ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద టైం.